ఈవినింగ్ స్నాక్స్ మిల్ మేకర్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి చక్కగా ఉడికిపోయిందండి. వీటిలో కాంబినేషన్గా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, నిమ్మకాయ వీడియో పెడతానండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మిల్ మేకర్లతో స్నాక్స్ రెడీ చేసుకుందామండి, చూద్దాం. వేడి నీళ్ళు కాసుకుంటున్నాం కదా, అవి కాగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిల్ మేకర్లు తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, వీటి మీద పోసేసేసుకుందాం. ఇలా వేడి నీళ్ళలో ఎందుకంటే కొంచెం మనం ఈ పౌడర్లు ఇవన్నీ వేసినప్పుడు వీటికి పడతాయి. అదే కాక వీటిలో పచ్చి వాసన ఏమన్నా ఉన్నా సరే పోతుందని ఇలా వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు ఇట్లా అనుకుంటే చాలు. తర్వాత వడగొట్టేసేసుకుందాం. నీళ్ళన్నీ వడిగిచ్చేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లో వేసేసుకుందాం. తర్వాత ఈ వీటిలో వేయాలో చూపిస్తాను. పసుపు, ఉప్పు, సాల్ట్, తర్వాత కారం మీ స్పైసీనెస్ పెట్టి వేసుకోండి. తర్వాత గరం మసాలా, ఇది ఇంట్లో చేసిన గరం మసాలానండి. ఆ తర్వాత ఇది చాట్ మసాలా అండి, చాట్ మసాలా. ఆ తర్వాత ఇది జొన్నపిండి, మొక్కజొన్న పిండి అన్నమాట. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఒక చిన్న సైజు టమాటా తీసుకుని 2 పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టేసుకుందాం. టమాటా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పెరుగు, ఇవన్నీ వేసేసేసి కలిపేసుకుందాం. ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి మంచూరియా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండిద్ది. మిల్ మేకర్ కూడా ఆరోగ్యానికి మంచిది కదా. ఎప్పుడన్నా సరే 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఈ స్నాక్స్ పెడితే కూడా చాలా మంచిది. నేను ఎలా రెడీ చేసుకుంటానో వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగి వేయించుకుందాం. ఇప్పుడు వీటిని ఏం చేసేసుకుందామండి, చక్కగా నానిపోయినాయి. చూడండి, చక్కగా నానిపోయి ఇట్లా జ్యూస్ వచ్చింది అనమాట. ఇప్పుడు వీటిని వేయించేసేసుకుందాం నూనెలో. ఆల్రెడీ నూనె కాగిపోతుంది కదా, వేయించేసేసుకుందాం. ఏం చేసాం కదా, ఏం చేసిన తర్వాత కాసేపు అసలు వాటిని డిస్టర్బ్ చేయొద్దు, అట్లా ఏగనిచ్చేసేద్దాం. అప్పుడు కానీ మనకి ఆ వేసినవి అన్నీ మనం పేస్ట్లో వాటికి పట్టుకోవు, గరిటకి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకుంటే చూసారా, చక్కగా గరిటకి ఏమి అంటలేదు, చూడండి. ఇప్పుడు ఇదే నూనెలో ఇలా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం దోరగా వేయించుకుని తీసేసేస్తాం. ఇట్లా వేగితే చాలండి పచ్చిమిర్చి, మరీ వేయకూడదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట.